Hi everyone, welcome back to my channel English Grammar with Shilpa. What is a phrasal verb? It is a combination of two words, usually a verb and a preposition that create a phrase with a different meaning. Simple ga cheppali ante oka verb ni oka preposition ni kalipite phrasal verb avutundi. Let's see few examples of phrasal verbs. Look at, look over, look around, look after. ఈ 4 ఎగ్జాంపుల్స్లో కామన్గా ఉన్న వర్బ్ ఏంటి? లుక్. బట్ ప్రిపోజిషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. అవేంటి? అట్, ఓవర్, అరౌండ్, ఆఫ్టర్. జస్ట్ ప్రిపోజిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ 4 ఎగ్జాంపుల్స్కి 4 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. అంటే లుక్ అట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది కంపేర్డ్ టు లుక్ ఓవర్, లుక్ అరౌండ్ అండ్ లుక్ ఆఫ్టర్. లుక్ అట్లో లుక్ అనేది వర్బ్, అట్ అనేది ప్రిపోజిషన్, టుగెదర్ లుక్ అట్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఈ వీడియోలో మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో యూజ్ చేసే 20 కామన్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లుక్ ఆఫ్టర్. లుక్ అనేది వర్బ్, ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్. టుగెదర్ లుక్ ఆఫ్టర్ని కలిపితే ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్, అంటే శ్రద్ధ వహించడం లేదా జాగ్రత్తగా చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ ఆంట్. నేను మీ ఆంటీని జాగ్రత్తగా చూసుకుంటాను. నెక్స్ట్, కమ్ అక్రాస్. కమ్ అనేది వర్బ్, అక్రాస్ అంటే ప్రిపోజిషన్. టుగెదర్ కమ్ అక్రాస్ ఇస్ ఏ ఫ్రేజల్ వర్బ్. కమ్ అక్రాస్ అంటే టు ఫైండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అనుకోకుండా కనుక్కోవడం లేదా కలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. అనుకోకుండా నేను నా ఓల్డ్ ఫ్రెండ్ని కలిశాను. నెక్స్ట్, ఫిగర్ అవుట్. ఫిగర్ ఈజ్ ఎ వర్బ్, అవుట్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ ఫిగర్ అవుట్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఫిగర్ అవుట్ అంటే టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ ఫిగర్ అవుట్ దిస్ పజిల్. నేను ఈ పజిల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను లేదా నేను ఈ పజిల్ని సాల్వ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్, వైప్ అవుట్. వైప్ ఈజ్ ఎ వర్బ్, అవుట్ ఈజ్ ప్రిపోజిషన్. రెండింటిని కలిపితే వైప్ అవుట్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. వైప్ అవుట్ అంటే టు డిస్ట్రాయ్ సంథింగ్ కంప్లీట్లీ, ఏదైనా పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం లేదా నాశనం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హోల్ విలేజెస్ వర్ వైప్డ్ అవుట్ బై ద ఎర్త్క్వేక్. భూకంపం వల్ల గ్రామాలన్నీ నాశనం అయిపోయాయి. నెక్స్ట్, బ్రేక్ డౌన్. బ్రేక్ ఈజ్ ఎ వర్బ్, డౌన్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ బ్రేక్ డౌన్ ఈజ్ ఫ్రేజల్ వర్బ్. బ్రేక్ డౌన్ అంటే టు స్టాప్ ఫంక్షనింగ్, పని చేయకపోవడం లేదా ఆగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మై కార్ బ్రోక్ డౌన్. నా కారు ఆగిపోయింది లేదా పని చేయట్లేదు. నెక్స్ట్, గెట్ అలాంగ్. గెట్ ఈజ్ ఎ వర్బ్, అలాంగ్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ గెట్ అలాంగ్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. గెట్ అలాంగ్ అంటే టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, మంచి రిలేషన్ కలిగి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, వీ గెట్ అలాంగ్ వెల్. మేము బాగా కలిసి ఉంటాము లేదా మా మధ్య మంచి రిలేషన్ ఉంది. నెక్స్ట్, కట్ ఆఫ్. కట్ ఈజ్ ఎ వర్బ్, ఆఫ్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ కట్ ఆఫ్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. కట్ ఆఫ్ అంటే టు డిస్కనెక్ట్, వేరు చేయడం లేదా విడదీయడం. ఫర్ ఎగ్జాంపుల్, దే కట్ ఆఫ్ ద పవర్. వాళ్ళు పవర్ కనెక్షన్ని తీసేశారు. నెక్స్ట్, carry on. Carry is a verb, on is preposition. Together carry on is a phrasal verb. Carry on అంటే to continue, కొనసాగడం. For example, let's carry on walking. Walking ని కొనసాగిద్దాం. Next, give up. Give is a verb, up is preposition. Together give up is a phrasal verb. Give up అంటే to quit, అంటే విడిచిపెట్టడం. For example, don't give up easily. ఈజీగా వదిలేయద్దు లేదా సులభంగా వదిలేయద్దు. నెక్స్ట్, హోల్డ్ ఆన్. హోల్డ్ ఈజ్ ఎ వర్బ్, ఆన్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ హోల్డ్ ఆన్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. హోల్డ్ ఆన్ అంటే టు వెయిట్, వెయిట్ చేయడం, వేచి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ హోల్డ్ ఆన్ ఏ మూమెంట్. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. నెక్స్ట్, మేకప్. మేక్ ఈజ్ ఎ వర్బ్, అప్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ మేకప్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. మేకప్ అంటే టు ఫర్గివ్ సమ్వన్ అండ్ బికమ్ ఫ్రెండ్స్ అగైన్ ఆఫ్టర్ అన్ ఆర్గ్యుమెంట్. అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ లేదా వాదన జరిగిన తర్వాత వారిని క్షమించి మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వడం వాళ్ళతో. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ మేకప్ ఆఫ్టర్ ద ఫైట్. ఫైట్ అయిపోయాక ఎదుటి వారిని క్షమించి మళ్ళీ వాళ్ళతో కలిసిపోవడం. నెక్స్ట్, పుట్ ఆఫ్. పుట్ ఈజ్ ఎ వర్బ్, ఆఫ్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ పుట్ ఆఫ్ ఈజ్ ఏ ఫ్రేజల్ వర్బ్. పుట్ ఆఫ్ అంటే టు పోస్ట్పోన్, పోస్ట్పోన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, దే పుట్ ఆఫ్ ద ట్రిప్. అంటే వాళ్ళు ట్రిప్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. నెక్స్ట్, బ్రేక్ ఇంటూ. బ్రేక్ ఈజ్ ఎ వర్బ్,
into is preposition. Together break into is a phrasal verb. Break into అంటే to enter some place forcibly. బలవంతంగా ఏదైనా ఒక ప్లేస్లోకి ప్రవేశించడం. ఫర్ ఎగ్జాంపుల్, someone broke into her house last night. నిన్న రాత్రి ఆమె ఇంట్లోకి ఎవరో ప్రవేశించారు. నెక్స్ట్, back out. Back is a verb, out is preposition. Together back out is a phrasal verb. Back out అంటే withdraw from something one has agreed to do. ఏదైనా ఒకటి చేయడానికి అంగీకరించి దాని నుండి వైదొలగడం. ఫర్ ఎగ్జాంపుల్, he backed out of the agreement. అతను ఒప్పందం నుండి వెనక్కి తగ్గాడు. నెక్స్ట్, go ahead. Go అనేది verb. Ahead అంటే preposition. Together go ahead is a phrasal verb. Go ahead అంటే proceed అంటే కొనసాగడం. ఫర్ ఎగ్జాంపుల్, we now intend to go ahead with the final stage of the project. మేము ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్తో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాము. నెక్స్ట్, టర్న్ డౌన్. టర్న్ అంటే verb. డౌన్ అంటే ప్రిపోజిషన్. టుగెదర్ టర్న్ డౌన్ ఈజ్ ఏ ఫ్రేసల్ verb. టర్న్ డౌన్ అంటే లోయర్ ద సెట్టింగ్ ఆఫ్ అంటే సెట్టింగ్ని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ యూ టర్న్ డౌన్ ద వాల్యూమ్ ఎ బిట్? ఇట్స్ రియలీ లౌడ్. దీని మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ చాలా లౌడ్గా ఉంది, కొంచెం వాల్యూమ్ని తగ్గించగలరా? నెక్స్ట్, ఆస్క్ ఆఫ్టర్. ఆస్క్ ఈజ్ ఎ verb, ఆఫ్టర్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ ఆస్క్ ఆఫ్టర్ ఈజ్ ఎ ఫ్రేసల్ verb. ఆస్క్ ఆఫ్టర్ అంటే టు ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్వన్. ఒకరి గురించి సమాచారం అడగడం. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ యువర్ మదర్ ఐ వాజ్ ఆస్కింగ్ ఆఫ్టర్ హర్. మీ మదర్ని నేను అడిగినట్లు చెప్పు. నెక్స్ట్, పాస్ అవుట్. పాస్ ఈజ్ ఎ verb, అవుట్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ పాస్ అవుట్ ఈజ్ ఎ ఫ్రేసల్ verb. పాస్ అవుట్ అంటే బికమ్ అన్కాన్షియస్, స్పృహ తప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ పాస్డ్ అవుట్ బికాస్ ద రూమ్ వాజ్ టూ హాట్. అతను రూమ్ వేడిగా ఉండడం వల్ల స్పృహ తప్పాడు. నెక్స్ట్, కాల్ ఆఫ్. కాల్ ఈజ్ ఎ verb, ఆఫ్ ఈజ్ ప్రిపోజిషన్. టుగెదర్ కాల్ ఆఫ్ ఈజ్ ఏ ఫ్రేసల్ verb. కాల్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే టు క్యాన్సల్, రద్దు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్. వాళ్ళు మీటింగ్ని రద్దు చేశారు. లాస్ట్ వన్, డూ అవే విత్. డూ అవే ఈజ్ ఎ verb, విత్ ఈజ్ ఎ ప్రిపోజిషన్. టుగెదర్ ఇట్స్ ఏ ఫ్రేసల్ verb. డూ అవే విత్ అంటే టు ఎలిమినేట్, ఎలిమినేట్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ డూ అవే విత్ దిస్ రూల్. ఈ రూల్ని ఎలిమినేట్ చేసేద్దాం. ప్రీవియస్ వీడియోస్లో నేను చేసిన ఫ్రేసల్ వర్బ్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇన్ కేస్ యూ మిస్డ్ దెమ్, please go through them once in the description. If you like this video, please give it a big thumbs up and also please do comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.